తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 8195 పోలింగ్ కేంద్రాలు, 16031 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. ఎన్నికల బరిలో 12993 మంది అభ్యర్థులున్నారు. రేపు 7 కార్పొరేషన్ల పరిధిలోని 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులు కలిపి మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల మినహా కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 25,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. 1096 సమస్యాత్మక ప్రాంతాలు, 1302 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఎన్నికల సామాగ్రి భద్రత కోసం 137 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఫిబ్రవరి 14న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 16న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ నడి తెలుసుకుందాం. సుధీర్, రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పోలింగ్ కి సంబంధించి ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి చేసిందని చెప్పవచ్చు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహిస్తుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2996 వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డుల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి దాదాపుగా 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఇందులో దాదాపు 26 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరొక 25 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు. వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓటర్లందరికీ కూడా పోలింగ్ స్లిప్లను పంపిణీ చేసినట్టుగా, ఆ పంపిణీ కూడా పూర్తయినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎవరికైతే పోల్ చిట్టీలు రాలేదో వారంతా కూడా టీ-పోల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దాదాపుగా 8,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని కూడా తెలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అందుకు సంబంధించి ఈరోజు మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ సంబంధించిన ఏర్పాట్లను మరొకసారి పునఃపరిశీలన చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. దాదాపు 8,000 పైచిలకు పోలింగ్ స్టేషన్లోని మొత్తం పోలింగ్ ఏర్పాట్లను కూడా ఇక్కడి నుంచే హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచే ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు అయితే చేసింది. అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 కార్పొరేషన్లు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో మొత్తంగా చూసుకున్నట్లయితే 25,000 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. పోలీస్ సిబ్బందిని ఇంకా అవసరమైతే అదనంగా పోలీసులను కూడా నియమిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గడిచిన వారం 10 రోజులుగా కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, ప్రచారం కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి దాదాపుగా 2,60,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎవరి దగ్గర నుంచి అయితే 50,000 పైచిలకు డబ్బులు దొరికాయో వారందరూ కూడా ఆయా ధ్రువపత్రాలను సమర్పిస్తే
వెంటనే వారి డబ్బులను మళ్ళీ తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. లెక్కకు మించి ఉన్న డబ్బులను మాత్రమే తాము సీజ్ చేశామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఈ 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 కార్పొరేషన్లో కొన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 42,000 మంది ఎన్నికల సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వారు ఇప్పటికే 130 పైచీలకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో వారి మొత్తం బ్యాలెట్ బాక్సులు అదేవిధంగా వాటికి కావాల్సిన మెటీరియల్ ఏవైతే ఉంటుందో ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ పోలింగ్ సంబంధించిన మెటీరియల్ అంతాన్ని కూడా తీసుకొని వారి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో కరెంట్ సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా వారు చెక్ చేసుకొని ఎన్నికల కమిషన్కు స్పష్టం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉండే ఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఆ ఆర్ఓలు పూర్తిగా ఏర్పాట్లను చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. గడిచిన 24 గంటలుగా కూడా సైలెన్స్ పీరియడ్ కొనసాగుతుంది. ఈ రోజు కూడా సైలెన్స్ పీరియడ్ ఉంది. రేపు ఉదయం 6:30 గంటల వరకు కూడా ఈ సైలెన్స్ పీరియడ్ కొనసాగుతుంది. 6:30 గంటల తర్వాత రేపు ఉదయం 6:30 గంటల తర్వాత ఎవరైతే పోల్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో పోలింగ్ ఏజెంట్లు వారంతా కూడా ఉదయం 6 గంటల సమయానికి పోలింగ్ స్టేషన్కి చేరుకోవాలి. 6:30 గంటల సమయంలో వారితోటి ఎవరైతే పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో పోలింగ్ ఆఫీసర్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి పోలింగ్ ఏజెంట్లకు స్పష్టమైన అవగాహన కల్పిస్తారు. ఏవైనా వారికి అనుమానాలు ఉన్నా అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు సిద్ధమయ్యాయి. దాదాపు వేల సంఖ్యలో బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి కాబట్టి ఆ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా క్షేమంగా వాటిని ఆ పోలింగ్ స్టేషన్లకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇటు పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పటికీ దాదాపు 4,000 పైచీలకు పోలింగ్ ఎన్నికలకు సంబంధించిన కేసులు నమోదైనట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. సుమారు 1800 పైచీలకు లైసెన్స్డ్ వెపన్స్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ఇటు పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎలాంటి చెదురుమదురు ఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టుగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గతంలో కొంత బ్యాలెట్ పత్రాల్లో కొన్ని అచ్చుతప్పులు వచ్చాయని చెప్పేసి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన గ్రామ సర్పంచ్ల ఓట్లకు సంబంధించి అప్పుడు కొంత గందరగోళం అయితే నెలకొంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బ్యాలెట్ పత్రాల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరొకసారి అక్కడ ఉండే ఆర్ఓలు కావచ్చు ఎన్నికల సిబ్బంది మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఏవైనా తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ వారికి శిక్షణ సమయంలోనే ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపు ఉన్నతాధికారులతోటి ఇటు రాష్ట్రంలోని ముఖ్య అధికారులు ఎవరైతే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నారో ఎన్నికల పరిశీలకులు ఉన్నారో సమన్వయకర్తలుగా ఉన్నారో వారందరితో పాటుగా వ్యయ పరిశీలకులు కూడా ఉన్నారు. వీరితో పాటుగా జిల్లా కలెక్టర్లతోటి జిల్లా ఎస్పీలతోటి కూడా నిన్న ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ దాదాపు 32 జిల్లాల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి రాష్ట్ర పోలీసులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్ర పోలీసులు కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తారని చెప్పేసి భావిస్తున్న వారిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలను పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దాదాపుగా 42,000 మంది పోలింగ్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. మరొక వైపు 25,000 మంది పోలీస్ బందోబస్తును రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది కాబట్టి దాదాపు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని చెప్పేసి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈలోపు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉండడంతో ఈరోజు రాత్రిపూట కూడా ప్రత్యేకంగా గస్తీ కోసం ప్రత్యేక స్పెషల్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు కావచ్చు
కావచ్చు స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసి ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఎక్కడైతే అలజడులు సృష్టిస్తారు, ఎక్కడైతే ప్రలోభాలకు గురి చేస్తారని చెప్పేసి అవకాశం ఉందో అక్కడ ప్రత్యేకంగా వీరిని డిప్లాయ్ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో మద్యం బాటిళ్లు కావచ్చు, అదేవిధంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా తాయిలాలు అందించే విధంగా కొన్ని బహుమతులను స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఏది ఏమైనా కానీ రేపు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది. దేవి. ఆల్ రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.